అందరూ నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది పొలిటికల్ ఛానల్ కు స్వాగతం. ఫేమస్ యూట్యూబర్ నందూస్ వరల్డ్ ఇప్పుడు భారీ వివాదంలో చిక్కుకుంది. యూట్యూబర్ రమానందన్, ఆమె భర్త మధుకర్, ఆయన తండ్రిపై చీటింగ్ కేసు నమోదైంది. యూకే వీసా రెన్యువల్ చేస్తామని నమ్మించి 15 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో డబ్బులు తీసుకున్నా నెలలు గడిచిన వీసా పని పూర్తి చేయలేదని ఆరోపించారు. ఇక సోషల్ మీడియాలో మరో షాక్. ఇలాగే యూకే జాబ్స్ వీసాల పేరుతో 15 నుంచి 25 లక్షల వరకు వసూలు చేశారంటూ మరికొందరు వీడియోలు వైరల్ చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను నందు కుటుంబం ఖండిస్తోంది. మాపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ చెబుతున్నట్లు సమాచారం. ఫ్యామిలీ వ్లాగ్స్ తో ఫేమస్ అయిన ఈ జంట ఇప్పుడు పోలీస్ కేసులతో వార్తల్లో నిలిచింది. ఈ కేసులో నిజం ఎవరిది అనుకుంటున్నారో కామెంట్స్ చేసేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.